మొంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులెవ్వరూ అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ భరోసా ఇచ్చారు. మొంతా తుఫాన్ ప్రభావంతో గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో నేల కొరిగి దెబ్బతిన్న ఉద్యాన పంటలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు, మరి హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా కనెక్టెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా 1-2 రోజుల్లో మొదలెడతారు. మొదలుపెట్టి ఎవరికి నష్టం లేకుండా చేస్తారు. సచివాలయ సిబ్బందికి కూడా రిక్వెస్ట్ చేయడం, హెచ్చరించేది ఏంటంటే, ప్రతి రైతు ఎవరైతే నష్టపోయారో ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో ఫోటో తీసుకుని పెట్టవలసిన బాధ్యత సచివాలయ సిబ్బందికి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే రైతులు కూడా సచివాలయ సిబ్బందికి వెళ్ళేటప్పుడు మీ డామేజ్ అయిన పొలం యొక్క ఫోటో కూడా తీసుకుని వెళ్ళండి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉండి ఎన్రోల్మెంట్ అవ్వకపోతే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పై అధికారులు దాన్ని చూసి పెడతారు. ఏది ఏమైనా మరి అటు వచ్చేసరికి కొత్తపల్లి మండలంలో నాగులాపల్లి, ఇసుకపల్లి, ఎండపల్లి, అలాగే కొత్త పిఠాపురం మండలం, ఇవన్నీ కూడా గొల్లప్రోలు టౌన్కి సంబంధించి వరిచేలు ఇవన్నీ కూడా చాలా చోట్ల పండిన చేలు పడిపోవడం జరిగింది. కానీ నిన్నటి వరకు మునగలేదు. వరద నీరు డైవర్షన్ చేశాం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇంకా పైనుంచి వరద ఎక్కువ వచ్చేస్తుంది. నిన్న వర్షాలు ఎక్కువ పడ్డ అల్లూరి సీతారామరాజు నగరానికి. ఏదేమైనా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది వరకు ఇదే గ్రామంలో నిన్న గీత గారు వచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇదే గ్రామంలో మిరప చేలు దెబ్బతిన్నా, పత్తి చేలు దెబ్బతిన్నా, అరటి చేలు దెబ్బతిన్నా కనీసం ఎన్రోల్మెంట్కి ఇది రెన్యువేషన్కి రాయలేదు, పేర్లు రాయలేదు. ఉల్లి తోటలు దెబ్బతిన్నా రాయలేదు. అప్పుడు ఎంతో మేము ధర్నాలు చేసి గొడవ పెట్టినా సరే రాయలేదు. అటువంటి వ్యక్తి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈ వరద ఎఫెక్టెడ్ ఏరియాస్ లో పంటలు నష్టపోయిన రైతులు అన్ని రకాల పంటలకు సంబంధించి నష్టపరిహారం త్వరలోనే అన్ని రాసుకుని అధికారులు వస్తారు, నష్టపరిహారం ఇస్తారని